యెషయా గ్రంథము 64వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక అని అంటాడు భక్తుడు. అసలు మా జీవితంలో ఈ బానిసత్వం నుండి మేము విడుదల పొందుకుంటామా? ఈ పేదరికం నుండి మేము విడుదల పొందుకోగలమా? ఈ అప్పుల నుండి మేము విడుదల పొందుకోగలమా? ఈ ఆర్థిక సమస్యల నుండి మేము విడుదల పొందుకోగలమా? యోసేపు చనిపోయిన తర్వాత యోసేపును ఎరగని ఒక రాజు వచ్చి వీరు భయంకరముగా ప్రబలడం చూసి అసూయపడ్డాడు. ఒకవేళ శత్రువులు మన మీదకు యుద్ధానికి వస్తే వీరు వారికి సహాయం చేసి మన దాసత్వం నుండి వారు విడుదల పొందుకుంటారేమో, కాబట్టి వీరిని అణిచివేయాలి అని వారిని అణిచివేస్తున్నప్పుడు వీరు అనుకున్నారు, ఇక మా జీవితంలో జరుగునా, ఈ మేలు జరుగునా, ఈ కష్టము తీరునా, ఈ దాసత్వం నుండి మేము విడుదల పొందుకుందుమా, ఈ పేదరికము నుండి, అర్ధాకలి నుండి, ఈ జీవితం నుండి మేము విడుదల పొందుకుందుమా అని వారు అనుకున్నారు. అసలు మా జీవితంలో ఈ బానిసత్వం నుండి మేము విడుదల పొందుకుంటామా? ఈ పేదరికము నుండి మేము విడుదల పొందుకోగలమా? ఈ అప్పుల నుండి మేము విడుదల పొందుకోగలమా? ఈ ఆర్థిక సమస్యల నుండి మేము విడుదల పొందుకోగలమా? మా బ్రతుకులు ఇక బానిస బ్రతుకులుగానే ఉండిపోతాయి అనుకుని ఇశ్రాయేలు ప్రజలు అక్కడే మగ్గిపోతున్నారు. ఎక్కడ? ఈజిప్టులో మగ్గిపోతున్నారు. ఐగుప్తులో మగ్గిపోతున్నప్పుడు దాదాపు 400 సంవత్సరాలు వారిని బలపరిచే నాయకుడు ఒక్కడు లేడు, వారిని ఉద్ధరించే నాయకుడు ఒక్కడు లేడు, వారికి ఆసరగా అండగా నిలబడిన నాయకుడు ఒక్కడు లేడు. ఒకడు కానీ కుటుంబం కానీ తప్పించుకొని ఆ పరిస్థితుల నుంచి లేదా ఆ దేశం నుండి విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళడానికి వారు ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఒకవేళ తప్పించుకున్నా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఏర్లోనే గడుపుతారు. తప్పించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే దే ఆర్ స్లేవర్స్, వారు దాసులు. దాస్య గృహంలో వారు పని చేస్తున్నారు. అలాంటి దాస్యపు గృహంలో ఉన్న ఈ బిడ్డలు ఇక మా జీవితంలో జరుగుతుందా? మా తరాలు 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 నేనంటే తప్పు చేశాను అనుకోండి, నా పిల్లోడు ఏం తప్పు చేశాడండి, వాడు కూడా దాసుడే అవ్వాలా? నా కుమార్తె ఏం తప్పు చేసిందండి, ఆమె కూడా దాసురాలు అవ్వాలా? మేము ఇంకా ఆశీర్వదించబడమా? మా జీవితం విడుదల పొందుకోదా? ఈ పేదరికం నుండి, ఈ దుఃఖం నుండి, ఈ స్లేవరీ నుండి మేము విడుదల పొందుకోమా? ఇది నాకంటే ఎత్తు పరిమాణం కలిగి ఉన్నది కదండి. అసలు ఇది పోవటం అనేది ఛాన్సే లేదు కదండి. అయితే అద్భుతం ఏంటో తెలుసా? వారు ఆకాశమందలి ఉన్న దేవునికి మొరపెట్టినప్పుడట ఆయన మేఘవాహనుడై వారి మధ్యకి వచ్చాడు. మోషేను సిద్ధపరిచాడు. నేను నాయకుడిని పంపిస్తున్నా, రక్షకుడిని పంపిస్తున్నానని చెప్పి మోషేను పంపించాడు. అద్భుతం. మోషే వారి ఎదుట 10 అద్భుతాలు చేశాడు. దేవుడట భయంకరమైన క్రియలు చేసి అన్యజనులు సిగ్గుపడేలాగా వారిని కలవరపరిచి వారి ఎదుట 10 అద్భుతాలు చేసి వారి కళ్ళ ఎదుటనే వారు దాటిపోయేలాగా చేశాడు. ఎంత గొప్ప విషయం!